శివాయ నమః శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 617వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని అమ్మా శ్రీకృష్ణ శాంతిశ్రీ గారితో ఒకసారి స్త్రీలైన చూపించి మాట్లాడుతున్నాను. అక్కడ వెళ్ళిపోయారా? గీతిక గురించి అమ్మ, నువ్వు మీ స్త్రీల గురించి మాట్లాడు. తీసుకో అయితే ఆ 14 ఎడ్ల ఏదో ఉందమ్మా. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 617వ రోజు ప్రవచనము. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము శాంతి సప్తకములోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో ప్రథమాశ్వాసము, పేజీ నంబరు 66, 145 విశేషం. కృష్ణ అర్జున్ ఆ కామ విజయం గురించి చెప్తున్నారు. అప్పుడు కృష్ణార్జునులు ఎలా ఉన్నారు అని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనుకోండి, ఏదో ఖాళీగా ఉంటుంది కానీ ఏదో గొప్ప పని చేస్తారు, చాలా గొప్ప పని చేస్తారు. అది ఏమిటి అని చెప్పండి. శీసపతి చెప్పాలి. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో విహరిస్తున్నారు. అప్పుడప్పుడు తన కొడుకైన అభిమన్యుని తెలుసుకుని ఆయన బాధపడుతుంటే ఈయన ఓదారుస్తారు. ఇలా చెప్తూ ఈయన ధర్మరాజుని గురించి మెచ్చుకుంటున్నాడు. ఎవరు? కృష్ణుడు అర్జునుడు ఏమని చెప్పంటే, సమరంబు ధర్మ విజయ పరికీర్తంబుగా చేసి భూమి నిష్కంటకముగా పాలించుచున్నాడు. అయినా మీ అన్నయ్య సమరం ఎలా చేశాడు? ధర్మ విజయాన్ని పొందాడు. అందరూ కూడా ధర్మరాజు ధర్మ విజయాన్ని పొందాడని అంటున్నారు. అలాగే భూమి నిష్కంఠముగా, ఇప్పుడు ఆయనకి అసలు శత్రువులే లేరు, అలాగా పాలిస్తున్నాడు ఆయన ధర్మరాజు గారు. ప్రజ ప్రీతివందంగా అది ఎలా పాలిస్తున్నాడు ఈయన? నిష్కంఠముగా ప్రజలు ప్రీతివంతంగా, ప్రజలందరూ ఆనందించేటట్టుగా పరిపాలన సాగిస్తున్నాడు. ఎవరు? ధర్మరాజు గారు. విద్వజ్జనంబులు వివిధ సుఖనంబులు అనుభవించుచు విద్వజ్జనములు తన్ వినుతింపనెగడెడు. విద్వజ్జనములు హాయిగా అనేక సుఖాలను అనుభవిస్తున్నారు. అంటే వాళ్ళందరినీ చక్కగా పరిపాలిస్తుండగా ఈయన వినుతిస్తున్నారు, అంటే ఈయన కీర్తిస్తున్నారు. ఈయన చేత వాళ్ళ చేత కీర్తింపబడుతున్నాడు ఈయన. ఎవరు? ధర్మరాజు గారు. శాంతియు సమతయు సకల జనము కొనియాడ మొత్తము ఆయన పరిపాలనలో అందరికీ శాంతి సమత, అంటే అందరినీ సమానంగా చూడాలి. అందరూ కొనియాడుతున్నారు, ప్రస్తుతిస్తూ ఉండగా. సిద్ధులు మునులు సేవింతురు ధర్మనందరుడు ఎట్లా ఉదాత్తుడు. ఆయన్ని మామూలు వాళ్ళు మనుషులు కాదయ్యా, సిద్ధులు మునులు కూడా ఆయన్ని సేవిస్తున్నారు. రాజు ఇంత ఉదాత్తుడా? చాలా బాగుంది. నాకు మీ అన్నయ్య పరిపాలన చూస్తుంటే ముచ్చటగా ఉంది సుమా. అతనికి ఉన్నతి కావించిరి అనిలజుండు కవలలు ఎంతయు.
నీ చేతి గాంధీవంబు నీ చేతి గాంధీవంబు లీల కలిగి మహాధర్మశాలి సత్య నిత్యుడు కృత్యుడు. ఆ మహీపతి ఆ రాజు కృతకృత్యుడయ్యాడు, ధన్యుడయ్యాడు. కారణం ఏమిటంటే ఆయన భీముడు నకుల సహదేవులు నీ చేతి గాంధీవం వీటి అండగా ఆయన ధన్యుడయ్యాడు. ఆయన ఎటువంటి వాడు? ధర్మశాలి. అంతేకాదు సత్యం నిత్యము సత్యమై నిత్య సత్య భాష కోవిదుడు నిత్యము సత్యమే మాట్లాడాలి అనేటువంటి వ్రతం కలిగినటువంటి వాడు ధర్మశాలి. వచనం అని అగ్గించి అతని ఆనందం బాలలోకించి అతని ముఖం చూసి కొలమాల ఇప్పుడు నీ వలన మహాత్మా నేను నిర్భరచిత్తుడనైతి చూడగా. ఇంకా ఇలా చెప్తున్నాడు ఆయన చూసి. అర్జునుడి మొహం ఇలా ధర్మరాజుని మెచ్చుకుని అర్జునుడిని చూశాడు. అయినా నేను చాలా ఆనందం పడుతున్నాను నీ మూలంగా అర్జున. చూడగా పోవు తలంపు పుట్టాడు నాకు. చాలా ఆనందంగా నాకెందుకో మా ద్వారకి వెళ్ళాలని ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు కూడా హోమ్ సిక్ వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ గుర్తొచ్చారు. ప్రభూత గణు బలదేవు వత్సలం అంటే ప్రభూత మంచి గుణములు కలిగినట్టు ఆ బలదేవుడికి నా మీద ఎంతో ప్రేమయ్యా మా అన్నగారు. ఆయన చూద్దామని దేవకి ఆర్ద్రమైనటువంటి ఎంతో తడిసిపోయినటువంటి హృదయం కలిగింది మా అమ్మ దేవకి. ఆవిడని చూద్దామని ఉందయ్యా. వసుదేవుని ఆర్ధచిత్తు వసుదేవుని దేవకిని వసుదేవుని మా అన్నగారైన బలదేవుని చూద్దామని అనిపిస్తుంది. మద్గతరాగ సాంద్ర సద్భావుల అంటే అక్కడ నేనంటే చాలా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు. గతరాగ సాంద్రులు అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు ఉద్ధవుడు వాళ్ళందరూ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గోపికలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నా చెలికాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ చూద్దామని మనసులో ఉందయ్యా. మీ పని ఇక్కడ అయిపోయింది కదా, నువ్వు నాకు సెలవు ఇస్తే నేను వెళ్తాను. సర్వ యాదవులను అంతేకాదు అందరు యాదవుల్ని చూద్దామని అనిపిస్తుంది. నన్ను తగ అంపిపుచ్చు, నన్ను పంపించవయ్యా. తగ అనే మాటతో ఎన్నాళ్ళు ఉన్నాను, ఇంకా ఉండాలనిపిస్తుంది. కానీ నేను ఉండడం కాదు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళొస్తానంటే నేను మా ద్వారకి వెళ్ళి అక్కడ యాదవుల్ని, మా అమ్మ దేవకీదేవిని, మా నాన్నగారు వసుదేవుల్ని వాళ్ళందరినీ ఇలా ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒకసారి చూసి వస్తాను నేను. నువ్వు నన్ను కొంచెం సంతోషంగా పంపించు. కృష్ణ వెళ్ళొద్దాం, అనొద్దు, నేను వెళ్ళొస్తాను అన్న అనేటప్పటికి సరే కన్నబద్ది ద్వారకకు పోయి వచ్చేదా. చూడండి, వెళ్ళొస్తాను అనే మాట అనాలండి. నేను వెళతాను అనకూడదండి, చాలా పెద్ద మాట. సార్ నేను వెళ్తున్నాను, ఇప్పుడు కూడా పోయి వచ్చేదా అంటే వెళ్ళి వస్తాను అని. ద్వారకకు పోయి వచ్చేదా. ఎవరైనా నేను వెళ్తున్నా అంటే వెళ్ళొస్తానండి అనాలి. మర్యాద నేర్పాలండి. ఎప్పుడైనా సరే వెళ్ళి వస్తాను అంటే ఏంటి? ఇప్పుడు అందుకే మీరు ఏ ఆలయానికైనా వెళ్ళిన వాళ్ళు ఏం రాస్తారు? పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే నువ్వు మళ్ళీ రాగాక. కాబట్టి
కౌరవపతికి తెరంగు కౌరవపతి తెరంగు కార్యజ్ఞానోదారుడవగు నీవు ఔచిత్యారూఢముగా చెప్పు. ఆయన ఈ కురుపతి అంటే ఈ కౌరవపతి అయిన తగు సమయం అంటే సరైన సమయంలో కౌరవపతి అంటే ఇప్పుడు ప్రస్తుత కురు సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ధర్మరాజుకి ఆ సమయం చూసుకుని నువ్వు చెప్పురా ఈ మాట. ఎందుకని నువ్వు ఔచిత్యారూఢుడు, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనే విషయం నీకు తెలియాలి. ఇప్పుడు చాలా అవసరం ఉంది కృష్ణ అవసరం. అన్నయ్య కృష్ణ వెళ్తాట అనకూడదు, టైం తెలుసుకోవాలి. మనలో చాలా మందికి ఆ టైం తెలియాలి, ఎప్పుడు సరసం ఆడాలి, ఎప్పుడు సీరియస్ గా ఉండాలి అనే విషయాలు మనకు కూడా తెలియాలి. ఎప్పుడు ఒకేలాగా ఎలా ఉంటావండి నువ్వు, అది సరే. కాబట్టి నువ్వు కార్యజ్ఞానోదారుడివి అంటే ఏ పని ఎలా చేయాలో ఆ తెలియ జ్ఞానం ఉన్నటువంటి ఉదారుడివి. నువ్వేం చేస్తావంటే నా మాట విని నన్ను పంపించు. నువ్వు ఇదే విషయాన్ని నేను ఇట్లా వెళ్ళొస్తాను, ద్వారకి వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తానన్న విషయం మన రాజుగారు అయినటువంటి ధర్మరాజుకి చెప్పు, సరేనా అన్నారు. అట్లు కావున ధర్మరాజు అనుమతంబున నేను ధర్మరాజు గారి యొక్క అనుజ్ఞ తీసుకునే నేను వెళ్ళాలి. నేను ఎందుకు ఆయన అనుజ్ఞ తీసుకుని నేను వెళ్ళాలి, ఆయన అజ్ఞ లేకుండా నేను వెళ్ళలేను అంటూ ఇక్కడ మాట చెప్తానండి. అవ్విభుడు పోయి వత్తుగాక అనక పో. ఆయన వెళ్ళి నాయన నువ్వు వెళ్ళరా నాయన అని ఆయన అంటే గాని నేను వెళ్ళను. ఎందుకంటే వాళ్ళ జన్మ ధన్యం అండి. కృష్ణుడు అంతటి వాడు అంటున్నాడు ఈ మాట. ఏమనంటే మేను ప్రాణంబు తనయుల మిత్రగణము చూడ నా శరీరం, నా ప్రాణము, నా మిత్రులు, బంధువులు, నా బంధువులు, అర్థజయము నా ఆస్తి, పార్థివేంద్రుడు. ఆ పార్థివేంద్రుడు అంటే రాజు, ధర్మరాజు సొమ్ము ఏమిటవి? నా శరీరం, నా ప్రాణం, నా బంధువులు, నా మిత్రులు, నా ఆస్తి మొత్తం ఆయన సొమ్ము. ఇప్పుడు నీ సొమ్ము నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోలేవు. ఇది ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు సరే ఇది మీ ఆస్తి, మీ సొమ్ము, మీ ఇష్టం వచ్చినట్టు అడుగు, నన్ను అడగడేంటి అన్నారు అనుకోండి. అసలు ఇప్పుడు వాడికి నీ మీద ఒక యజమానత్వం వస్తుంది. ఏంటి నాకు తెలియకుండా ఎందుకు ముట్టుకున్నావు ఎలా ఎప్పుడన్నా అడిగా అనుకో, అమ్మా ఇది ఇస్తావా, అది మీరేంటి సరే ఇస్తావా అంటారు. ఇది మీ సొత్తు. ఇప్పుడు నాదనుకోండి, ఇది అండి నేను తీసుకోనా అనుకోండి, అవన్నీ అడగనే. నేను అడిగితే నువ్వు ఫీల్ అవ్వాలి. అప్పుడు నిజంగా నువ్వు నా సొత్తు అయ్యి ఏమి అసలు ఆ మాటలో కృష్ణుడు అన్న మాటలో ఎంత ఉదాత్తత ఉందో చూసారా. నా శరీరం, నా ప్రాణం, నా కొడుకులు, నా బంధువులు, నా మిత్రులు, నా ఆస్తి మొత్తం ఆయన. కాబట్టి ఆయన నాయనా కృష్ణాను వెళ్ళరా అంటే కానీ నేను వెళ్ళలేను, వెళ్ళలేను. తదనువర్తనము వ్రతము నాకు అంటే ఆయనని అనుసరించడం నా వ్రతం. సరే, ధర్మరాజుని అనుసరించడం నా వ్రతము అన్నారు. ధర్మరాజుని అనుసరించడం అనేటువంటిది నా వ్రతం. చూసా వచనం కావున మనము కరినగరమునకు చని పుణ్యాత్ముని అజాతశత్రుని ఎలమిన్ కని తగు అవసరమున
పని విజ్ఞాపించి అతనిని పనిచి అతని పనచిన భంగిని అని చెప్పారు. మనం వెంటనే కరీనగరానికి వెళ్దాం, హస్తినాపురానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముడు అజాత శత్రువు ధర్మరాజుని చూద్దాం. తగు అవసరం చూసుకున్నాం. ఇప్పుడు చెప్పచ్చు అనుకున్నప్పుడు ఆయనకి చెప్పి ఆయన మనని ఎలా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా మనం చేద్దాం. ఆయన మనని ఎలా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా మనం చేద్దాం. ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేద్దాం. కందపద్యం నడుతము పోదమనుడు, అది నడుతము పోదమనుడు పోదాం రా అన్నట్టు. అంటే వీళ్ళు అప్పటి వరకు ఇంద్రప్రస్థానికి వెళ్ళారు కదా, ఇప్పుడు ఇంద్రప్రస్థం నుంచి హస్తిపురం రావాలి. నడుతము పోదమని కవ్వడి కొండకబడి విచారవన్మానసుడి కొంచెం సేపు బాధపడ్డాడు. కృష్ణుడు ఎన్ని బాధ అండి, ఎవరికి బాధ ఉందండి. అందుకని వాళ్ళు కృష్ణుడి సహవాసం ఎంత గొప్పదో ఆయన వియోగం కూడా అంతే గొప్పది కదండి. ఆయన వియోగం తట్టుకోగలవా? ఆయన వియోగం ఎలా తట్టుకుంటారు? ఆ గోపికలు ఎంత బాధపడిపోయారండి, వాళ్ళు ఎంత బాధపడిపోయారు అది. కాబట్టి ఆ కృష్ణుడు వెళ్ళిపోతాన్న మాటకే కబడ్డీ చాలా బాధపడ్డాడు. అసలు అతని ముఖం వెలవెలపోయింది. సరే కొంతసేపటికి తేరుకుని కడుమేలు అటు చేయుదము అని వడబాటు పలికిస్తారు. మరి ఆయనకు కూడా అనిపించింది ఎలా అంటాడు ఇక్కడ. మరి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, అన్నగారు, భార్యా పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ. మరి వాళ్ళందరూ యోగక్షేమాలు ఈయన చూసుకోవద్దు. అందుకని సరే 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 బాబా సరే అన్నాడు. మరి ఉండండి అంటే మరి ఆయనకంటూ ఇల్లు ఉంది కదా, అది పొయ్యి అన్నాడు. సరే వెంటనే పద అనుకుని నెమ్మదిగా వీళ్ళు ఇప్పుడు ఇంద్రప్రస్థం నుంచి కరీనగరానికి రావాలి. ఈ వస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఇంకా బయలుదేరాల మహాత్మునితో సరే బావ ఎందుకని అని ఇంకా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు. అది చెంపకమాల అనికి తొడంగునప్పుడు మదాత్ముడు కలంగిన కొన్ని తత్వబోధలు మహనీయ వాక్యములు ఉదాత్త కృపన్ నీవు తగశక్తి. ఏమయ్యా, మనం యుద్ధానికి సిద్ధపడినప్పుడు ఉన్నట్టుండి ఇటువైపు వాళ్ళని అటువైపు వాళ్ళని చూసేటప్పటికీ నాకు అక్కడ అందరూ కూడా తండ్రి వరుస వాళ్ళు, కొడుకు వరుస వాళ్ళు, మనవల వరుస వాళ్ళు, బావలు, బావుమరుదులు, అన్నలు, తమ్ములు అందరూ వాళ్ళే. వీళ్ళని చంపా, నేను రాజ్యం చంపేసేది ఏమిటి అనుకుని వెంటనే నాలో విషాదం వచ్చింది. అప్పుడు కలంగేటప్పటికి నువ్వేం చేసావు, నా మీద ఉన్నటువంటి దయతో నాకు కొన్ని మహావాక్యాలు చెప్తారు. అదే కదా భగవద్గీత. నాకు తత్వబోధ చేసి నన్ను కార్యోన్ముఖుల్ని చేసావు శ్రీకృష్ణ అంటూ అక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు నెమ్మదిగా చెప్పాడు. దాంతో కృష్ణుడికి ప్రేమతో నిండిన కోపం వచ్చింది. ఈయన కుమారుడు ప్రేమతో నిండిన కోపం. ఏన్ మనమున వాని అర్థములు మాధవ నిలుపగా సార్. నేను మనస్సులో నాకు వాటి అర్థాలు ఇప్పుడు ఏవి గుర్తులేవయ్యే. ఆమె మనమున వాని అర్థములు నిలుపగా జాలి, మనసులో నిలుపుకోలేకపోయాను. అవినుత సుధా, ఆ వినుత గొప్పదైనటువంటి
అందరూ నమస్కరింపదగినటువంటి ఆ వచస్సుధారసం అంటే వాక్యములనేటువంటి అమృతములు రసముతో రసము వీణుల నింపు ఒక మారు నా చెవులు నిండిపోయేటట్టుగా. అప్పుడు నువ్వు చెప్పావు చూడు భగవద్గీత, ఇంకొకసారి నా చెవుల్లో నింపేస్తావేంటి ఆ వాక్యం. అది అమృతం అని నాకు తెలుసు, కానీ అప్పటికి నేను తేరుకున్నాను. నువ్వు చెప్పినట్టు యుద్ధం చేశాను, గెలిచేశాను, అంతా అయిపోయింది. కానీ అవేవి నేను నా మనసులో నిలుపుకోలేకపోయాను. ఒక్కసారి నా చెవులతో నీ వాక్ సుధారసమును, నీ వాగమృతంతో నా చెవులు నింపే శ్రీకృష్ణ. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. గురుగారు అప్పుడు చెప్పారు చూడండి, ఇంకొకసారి చెప్తారా అని. చెప్పలేమండి. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ప్రాక్టికల్ జరిగిన ఒక కథ చెప్తా. ఒకానొక సందర్భంలో ఒక పాట పాడాడు. పాట చాలా బాగుంటుంది. ఈ పాట ఇలా పాడగలిగినటువంటి వాళ్ళకి ఎవరైనా సరే 1000 రూపాయలు ఇస్తాడు ఆ రోజు. 1000 రూపాయలు. ఇప్పుడు ఆ పాట ఏంటంటే, పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయేను గూడు అని. అది హిందీలో కూడా ఉంది అక్కడ. అది చివరికి ఏం జరుగుతుందంటే, ఆ మొదట ఉన్న ఒరిజినాలిటీ తర్వాత రాదండి. చాలా మంది ప్రయత్నం చేశారు. ఆ చివరికి అతను ఒక రాగం తీస్తాడు కంఠసాల. మళ్ళీ తీయొచ్చు, కానీ అంతే మధురంగా మళ్ళీ రాదు. కాబట్టి ఏదైనా మనం ఒకటేసారి చేయగలుగుతాం, రెండోసారి ఆ మొదటిసారి వచ్చినంత యాప్ట్ గా రాదు. ఇది సృష్టి, అది రాదు. అది సఫాక్ట్. మనకు మళ్ళీ వినాలనిపించి అనుకో, ఇప్పుడు ఏదో రికార్డు ఉంది కాబట్టి అది వినగలం, కానీ నువ్వు మళ్ళీ పాడలేవు. ఇప్పుడు అలాగే ఎవరైనా మంచి మాటలు చెప్పారు అనుకోండి, అదే ఇంగ్లీష్ లో కూడా చెప్పారు, గోల్డెన్ వర్డ్స్ కెనాట్ బి రిపీట్. అంటే ఏమిటవి, అది ఒకటేసారి నువ్వు వినాలి. అందుకే ఎప్పుడన్నా మంచి మాటలు చెప్పేటప్పుడు నువ్వు నీ చెవులు అనేటువంటి దీంతో లాగేసే. మీకు ఎలా లాగేయాలంటే ఒక కథ చెప్తాను. అసలు వైష్ణవ సాంప్రదాయంలోని ఒక చిన్న ఇది. ఒకానొక సందర్భంలో అలవారు ముగ్గురు, ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, చాలా జాగ్రత్తగా వినాలి. కనీసం ఇది విన్న తర్వాత అయినా కొన్ని దాని మనసులో మార్పులు వస్తాయేమో చూద్దాం. పంచుకోవాలి. బాగా జోరున వాన వస్తుంది. వాన వస్తుంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా ఈ రాత్రికి నేను మీ ఇంట్లో, అయ్యో తప్పకుండా, అయితే ఒక్కళ్ళకి మాత్రమే పడుకునే అవకాశం ఉంది అంటే నేను ఒక్కడనే ఉన్నానండి, ఎవరు లేదు. ఓ అలాగే, అయితే రానైనా. సరే వచ్చాడు. పడుకుందామని అనుకుంటూ ఉండగా ఇంకో ఆయన వచ్చి తలుపు కొట్టేటప్పటికి నేను, అయ్యా ఈ రాత్రి నేను అయ్యో ఇప్పుడే ఒకళ్ళకి ఇచ్చేసాను, అయినా ఒక్కళ్ళే పడుకోగలుగుతారు, రెండో వాళ్ళు పడుకోలేదు, మాదా ప్లేస్ లేదు. అలాగా మొదట ఆయన, ఓయ్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా, ఈ ఒక్క రాత్రి హాయిగా మన ఇద్దరం జాగారణ చేద్దాం, కూర్చుందాం దా. పడుకోవడానికి ప్లేస్ లేదు, కానీ కూర్చోడానికి ప్లేస్ కదా. నేను ఈ గోడ కూర్చుంటాను, నువ్వు ఆ గోడ కూర్చో అంటే ఆర్ఈఎస్ అయితే వాళ్ళు కూర్చోవచ్చు. కూర్చొని ఏదైనా మాట్లాడుకుందాం రా వచ్చేసి. యజమానికి అభ్యంతరం ఉంది. ఇలా కొంతసేపు ఉండగా ఇంకో ఆయన వచ్చేటప్పటికి ఏమిటంటే, ఇలాగే నేను ఈ రాత్రికి పడుకుంటా. ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నేను వెళ్ళిపోతాను, వెళ్ళొద్దానైనా మనం ముగ్గురు నుంచుందాం ఇవాళ. ఇప్పుడు ఇంత రాత్రి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తావు, దాని నుంచుంది అని నుంచున్నారు. మరి నుంచుండి కౌరులు చెప్పుకోవాలిగా ఏమన్నా. ఏం కౌరులు చెప్పుకుంటారు? హనుమాను,
గుంటూరు కాపురంగా గుంటూరు కారం గురించి చెప్పుకోవాలి వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు, అందులో ఒక ఆయన చెప్పాడు, ఈ భూమి అంతా ఒక ప్రమిద చేసి ఏమి అసలు ఆ కల్పన, ఈ భూమిలో మనం ఈ ఆకాశముని ఒత్తిగా చేసి ఈ పంచభూతముల్ని మనం ఇంధనముగా చేసి సౌరుగా చేసి సూర్యుడు అనేటువంటి దీపాన్ని వెలిగించి అన్నాడు. రెండు ఆయన ఉన్నారు. నువ్వు ఇంకా ఫిజికల్ ఆస్పెక్ట్ లోనే ఉన్నావు, భూమి సూర్యుడు కనిపించు. ఇప్పుడు ఏం చెప్పాడు, మన జీవుడుని ప్రమిదగా చేసి మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోప మద మోహమాశ్చర్యాల్ని చమురుగా చేసి, అంటే అవి ఇంకిపోవాలి. మనలో బుద్ధి అనేటువంటి ఒత్తిని వేసి ఆత్మని వెలిగిద్దాం. ఈ రెండు చేసిన తర్వాత మూడో ఆయనకి అసలు చెప్పేందుకు ఏమీ లేదు, తెల్లారిపోయింది. వాళ్ళే వైష్ణవ సంప్రదాయంలో మొదటి ఆవిర్భావం. వీళ్ళు ద్వాపరాంతంలో వచ్చారు. ఇప్పుడు ఇంటికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇవి ఆ లాస్ట్ మాట ఉంది సార్, వాగామృతం నింపేయాలి. ఒకసారి నింపుదామేంటాను, ఒకటేసారి చెప్తారు. కృష్ణుడు కూడా అది చెప్పాడు. కాబట్టి నేను మొన్న ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు భాగవతం మళ్ళీ నన్ను చెప్పన్నారు కూడా, నేను చెప్పలేను. అది ఒక ఆవేశంలో చెప్పినటువంటి మాటలు, భాగవతం కానీ భారతం కానీ. అంతే తప్పితే ఏదో ఎక్కడో నేర్చుకుని వచ్చి అప్పచెప్పినటువంటి పాఠాలు కాదు. మళ్ళీ చెప్పగలుగుతామంటే చెప్పలేము, మహా చెప్తే అక్కడన్నా అర్థం చెప్పగలుగుతాం, కానీ ఆవేశము స్ఫూర్తి రాదు. ఇప్పుడు మళ్ళీ కృష్ణార్జున దగ్గరకు వస్తే మళ్ళీ అప్పుడు నువ్వేవో చెప్పావయ్యా చాలా మంచివి, అవి ఇంకొకసారి చెప్తావా అని. అప్పుడు కృష్ణ ఏమన్నారంటే, ఇక్కడ భగవద్గీతలో ఒక వాక్యం, కామధేనువై వెలయగా, ఇదేంటంటే భగవద్గీతలో ఒక వాక్యం ఏం చెప్పారంటే, అర్జునుడు ఒక దూడ, భగవద్గీత కృష్ణుడు ఒక కామధేను. ఈ దూడ తాగుతుంది, దోక్త, అదే కరెక్ట్ మేడం. కామధేనువై వెలయగా సకలాంనాయ సారము, సకలాంనాయ సారమే గోవత్సం. అంటే ఆమ్నాయం అంటే మంత్రం. ప్రేమ పాత్రుడకు పార్థుని చేసి పిండి సుధను గోపుడు అంటే ఇక్కడ గోపాలకుడు ఎవరు, ఈయన. ఇక్కడ సకలామనాయ సారమే పాలు, అర్జునుడే దూడ, ఇది పిండి ఈయనకి ఇచ్చేసాడు. ఈ సంస్కృత శ్లోకాన్ని తెలుగులో ఇచ్చాడు. తర్వాత అప్పుడు కృష్ణుడు నవ్వాడు. ఇది కొంతమందికి ఇలాగే ఉంటుందండి. వాళ్ళకి ఎలా ఉంటాయంటే మనం చెప్పినవి ఏంటి మళ్ళీ చెప్తారేంటి, మళ్ళీ చెప్పేది నువ్వు మొదటిసారి శ్రద్ధగా వినాలి, అంతే. వినలేకపోయావు, దాన్ని వదిలేసి కనీసం దాన్ని అవమానం చేయదు. వాడు నీకు అని నవ్వుతూ ఒక కేల అతనిని కౌగిట చేసి ఈ చేత్తో వానికి దగ్గరికి లాక్కొని, అది ప్రేమ. మరి బుద్ధి చెప్పాలండి, ఎవరైనా సరే అందరూ వాడు తప్పు చేస్తే బుద్ధి చెప్పాలి. ఒక కేల అతన్ని కౌగిట తెలిసి బుద్ధితత్వ విహీనుడు శ్రద్ధారహితుడవై నీకు రెండు లేవయ్యా, నీకు బుద్ధి లేదు, నీకు శ్రద్ధ లేదు. ఎందుకు లేదు? శ్రద్ధ లేదు కాబట్టి నువ్వు చెప్పింది నువ్వు సరిగ్గా వినలేదు. బుద్ధి లేదు కాబట్టి నేను చెప్పిన దాన్ని కనీసం దాని సారం
కానీ ఎస్సెన్స్ అన్నా నీకు గుర్తుండాలిగా, నీకు గుర్తులేదు. ఇప్పుడు చాలా మంది చెప్తుండే చెప్పినంతసేపు చక్కగా బాగుంది, ఆహా, ఓహో ఓహో, ఏం చెప్పాను ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారండి. ఏం బాగా చెప్పాను? ఎందుకని మనం అనుసరించటానికి వినట్లా, టైం పాస్ ఫల్లిగా వింటున్నాం. కాబట్టి మనకి చెప్పిన దాంట్లో మనకి అందులో నచ్చింది ఏంటి ఆ సమయానికి. నువ్వు అనుసరించటం కోసం విన్నావు అనుకో, జన్మలో మర్చిపోతావు. ఒక్కసారి చాలు నీకు వింటాం. ఒక్కసారి చాలు నువ్వు వింటావు. తూరి అంటే దూరి, కొంచెం 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 నీకు శ్రద్ధ లేదు, బుద్ధి లేదు అని మందలించాడు ముకుందుడిట్లను. కానీ దగ్గరికి తీసుకున్నాడు. ఇది ప్రేమ, ఇది మందలింపు. నీకు ఎలా వస్తుంది? ఇదేమన్నా టేప్ రికార్డరా? టేప్ రికార్డర్ రాని పార్థాయ ప్రతిబోధితాం అని అంటాను. ఇది అప్పటికప్పుడు చెప్పినటువంటి మాటలు, అప్పటికప్పుడు చెప్పినటువంటి మాటలు క్లాసులో కూడా అంది. కొంతమంది ఏంటో చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, వాళ్ళు చక్కగా నెక్స్ట్ క్లాసులో కూడా అదే చెప్తారు. నేను 2-3 సెక్షన్స్ ఉన్నప్పుడు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, 2-3 సెక్షన్లు ఉన్నప్పుడు ఒకే పాఠాన్ని ఈ క్లాసులో ఒక విధంగా చెప్పేవాడిని, ఈ క్లాసులో ఇంకో విధంగా చెప్పేవాడిని. ఎందుకంటే ఆ క్లాసులో వినే వాళ్ళని బట్టి, వాళ్ళ శ్రద్ధని బట్టి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నని బట్టి మనం చెప్పే విధానంలో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఫైనల్ ఎసెన్స్ కథా సారాంశం అదంతా ఒకటే, కానీ విధానం మారుతుంటున్నాను. విధానం అంటే కొన్ని చోట్ల వాటి కొన్ని స్ట్రెస్ ఇవ్వాల్సి వస్తుంది. వాడు శ్రద్ధగా వింటున్నాను అనుకోండి, ఇంకా ఎక్కువ చెప్పేదో కొంత ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది. వాడు వెంటలేదు, ఏదో దాని అర్థం చెప్పేసి వచ్చేస్తాను. అలా నేను చేశాను. ఎప్పుడు కూడా నేను ఇదే క్లాసులో అయిపోయిన వాళ్ళు. నిజమైన టీచర్ అయితే అలాగే చేస్తాడు, అందరికీ ఒకే విధంగా చెప్పలేడు కూడా. అలా చెప్తే అది టేప్ రికార్డర్, టేప్ రికార్డర్ అది. బ్రహ్మపద వేదనమునకు పరమహేతుభూతములు నాటి వాక్యములు. ఆయన బ్రహ్మపద వేదనమునకు అంటే బ్రహ్మపదాన్ని చేర్చడానికి, అంటే మోక్షాన్ని కలిగించటానికి పరమహేతులు, పరమ కారణభూతములు. ఆ రోజు నేను చెప్పిన మాట, ఆ రోజు నేను చెప్పినటువంటి మాటలు బ్రహ్మపదమును అంటే శాశ్వతత్వమునకు, ఆత్మ అనాత్మ జ్ఞానమునకు, నిత్యానిత్య వస్తు వివేకమునకు, పరమసుఖమునకు, పరమ పదమునకు, బ్రహ్మ పదమునకు, మోక్షమునకు పరమహేతువులు, పరమ కారణభూతములయ్యా. 5 రోజులు నేను చెప్పినటువంటి మాటలు మళ్ళీ చెప్పండి, ఎలా చెప్తుంది? అప్పుడున్న ఆవేశం వేరు, ఆవేశంలో కొన్ని మాటలు వచ్చేస్తాయి. అవి ఎలా వచ్చేస్తాయి కూడా మనకి తెలియదు. అది బుద్ధిని తన్మహార్థంబును నిల్వైతే, నీ బుద్ధిలో ఆ మహార్థములు, ఆ గొప్ప మాటలు, మహావాక్యములు నిలుపుకోలేకపోయింది. కొన్ని వాక్యములు యాజ్ ఇట్ ఈస్ గా నీకు నిలవకపోయినా కనీసంలో కనీసం వాటి అర్థాలు కూడా నిలుపుకోలేకపోయావయ్యా నువ్వు. అవ్వచనములు చెప్పంగా ఇంకా శక్యంబే తక్కువ శౌర్యం కంటే నీకు ఓన్లీ ఈ పరాక్రమం ఉంది, ఈ పరాక్రమం లేదు. బాహుబలం ఉందయ్యా, బుద్ధి బలం లేదు. నువ్వు బుద్ధిలో నిలుపుకోలేకపోయావు. ఇప్పుడు అవి మళ్ళీ చెప్పడం శక్యమేనా? ఇజ్ ఇట్ పాసిబుల్? కృష్ణుడు చెప్పాడు ఆ మాట, కానీ మళ్ళీ భగవద్గీతను మళ్ళీ అందులో
భగవద్గీత సారాన్ని మళ్ళీ కొంత చెప్పబోతున్నాడు. మళ్ళీ చెప్పలేదు. కాబట్టి ఎప్పుడు కూడా అండి నువ్వు మొదటిసారే జాగ్రత్తగా వినాలి. వినలేకపోయావు కనీసం దాన్ని వదిలేసి. గురుగారు మీరు నిన్న బాగా చెప్పారండి, ఇంకొకసారి మళ్ళీ చెప్తారంటే నిన్నటి ఆవేశం ఇవాళ రాదు. ఆవేశం అంటే ఏదో కోపంతో వచ్చిన మాట కాదు. అప్పుడున్న స్ఫూర్తి, ఆ ఇన్స్పిరేషన్, ఆ ఎమోషన్ ఇప్పుడు క్యారీ కాదు. అది ఒక్క విషయం మీరు నమ్మండి నమ్మకపోండి, ఐ డోంట్ కేర్. ఒకానొక సందర్భంలో ఏమండి ఈ మన విష్ణుమూర్తి అవతారాల గురించి చెప్తూ ఇవన్నీ యానిమల్స్ గా ఉన్నాయి, యానిమల్స్ కి వీటికి సంబంధం ఏంటంటే రోజు నేను పడుకుంటే, అప్పట్లో మాకు ఆ ఇల్లు ఉండేది, పడుకుంటే అప్పటి నుంచి వచ్చినటువంటి ఒక స్ఫూర్తితో అవాళ్ళు నేను చెప్తే ఆయన ఏమన్నారు, వీఆర్ హంబుల్డ్. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి ఏం చెప్పారు, నేను చెప్పలేను. ఎవరు ఉంటుందో నేను చెప్పను. నేను కూడా మళ్ళీ రికార్డ్ వేసుకుని అది ఒకసారి మళ్ళీ విని మీకు నేను చెప్పాల్సిందే తప్పితే ఉంటే లేదనుకోండి నేను చెప్పచ్చు. అలా సాగిందండి భాగవతం. శ్రీకృష్ణుడు అర్జునకు తత్వజ్ఞాన స్థిరీకరణం అంటే దాన్ని మళ్ళీ తత్వజ్ఞానం యొక్క స్థిరీకరణం అంటే బాగా రీఎంఫోర్స్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో. బీడీ టర్మినాలజీలో రీఎంఫోర్స్మెంట్ అంటే దాన్ని బాగా మనసులో నిలబడేటట్లు చేయటం. హోంవర్క్ ఇవ్వడం అందుకే సార్. అసలు హోంవర్క్ ఎందుకు ఇవ్వాలో తెలుసు, స్కూల్లో చెప్పినది ఇక్కడ గుర్తుంచుకొని మళ్ళీ అతను సొంతంగా చేయడానికి సాధనమే హోంవర్క్. అంతేగాని వారి ఇంటికి వచ్చిన తర్వాత 10 గంటలు అసలు పిల్లల కంటే కూడా పిల్లల తల్లులు తండ్రులు ఎక్కువ కష్టపడుతుంది. అలా ఇచ్చేదాన్ని హోంవర్క్ అంటారు. స్కూల్లో చెప్పిందే మళ్ళీ మళ్ళీ రీఎంఫోర్స్ అంటే మనసులో నిలబడాలి. మనసులో నిలబడేటట్లు చేయడానికి రీఎంఫోర్స్మెంట్ అంటే స్థిరీకరణ, అంటే స్థిరంగా నిలబడేట్లు చేయాలి. చెప్పండి. ఏ తద్విషయం బగునది ఒక ఇతిహాసంబు గలదు ఆకర్. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉందయ్యా, ఇది ఇలా జరిగింది, అది చెప్తాను. నా కడకొక్క విప్రోత్తముండు వచ్చిన నేను తత్వజ్ఞాన తెరుంగు ఉపదేశింపవే అనుటయు అతండు కాశ్యప నామధేయుండగు ఒక్క ధరామరుండు ఒక్కెడ విజితేంద్రియుండును జ్ఞాన విజ్ఞానశాలియు వ్యక్త సంసార పరిగ్రహుండును ప్రబుద్ధ సేవితుండునగు ఒక్క సిద్ధుని కాంచి సంవృత వినయుండై శిష్యత్వంబున భక్తిని ఆశ్రయించిన మహాద్విజునకు మహనీయుండు చెప్పిన వాక్యములు చెప్పెదా. అవధానముతో వినుమని పలికి మదీయ వదనంబున చూడ్కి నిలిపి ఇట్లా. సరే నేను చెప్తాను, దీని మీద ఒక ఇతిహాసం ఉంది. ఏమేం జరిగిందంటే ఒకప్పుడు మా ఇంటికి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు చెప్పి కృష్ణుడు ఆయన అడిగాడు. అంటే నేను ఆయన అడిగానని చెప్తున్నాడు. ఏమిటంటే నాకు తత్వజ్ఞానం చెప్పన్నాడు. అంటే ఆయన ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు, కాశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఒకప్పుడు ఒక సిద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆ సిద్ధుడు నీ జ్ఞానం చెప్పమన్నాడు.
ఆ సిద్ధుడు మంచి ఆయన మంచి సిద్ధులు గలవాడే సిద్ధుడు కదా. కాబట్టి ఆ సిద్ధుడు ఏం చేశాడంటే కొంత జ్ఞానాన్ని ఉపదేశించడం ప్రారంభించాడు. ఆ జ్ఞానం ఎలా చెప్పంటే మదీయ వదనములు అంటే కృష్ణుడి ముఖం ఇలా చూస్తూ కశ్యపుడు ఆ రోజున తనకి అంటే కశ్యపుడికి సిద్ధుడు ఏమేమి చెప్పాడు అవి నాకు చెప్పాడు అని కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి చెప్తాడు. ఆట వెళ్ళదు. అట్లు భక్తిని తన్ను ఆశ్రయించిన సుచితాద్వికుండు నిర్మలాత్మకుండు అతుల వినయపరుడు అగులు విప్రవరుని వీక్షించి ఆ సిద్ధవరుడు తనను ఆశ్రయించిన ఈ కశ్యపుడు అనేటువంటి ఆయనకి ఎన్ని లక్షణాలు చెప్పారు చూడండి. కశ్యపుడు అనే ఆయనకి సిద్ధుడు ఇలా చెప్పారట. ఎటువంటి వాడు ఈ కశ్యపుడు? సుచితాద్వికుండు అంటే సుచిత మంచి మిక్కిలి పవిత్రమైనటువంటి వాడు. తర్వాత నిర్మలాత్మకుడు నిర్మలమైన మనస్సు కలిగి అంటే బాహ్యమైనలోనూ శుచి ఉంది ఆయనకి, అంతరములోనూ కూడా ఆయనకి శుచి ఉంది. అతుల వినయపరుడు సాటి లేని వినయం ఉంది ఆయన. అటువంటి విప్రవరుడు విప్రుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ కశ్యపుడిని చూసి ఆ సిద్ధుల్లో శ్రేష్ఠుడైనటువంటి సిద్ధుడు ఇలా అన్నాడయ్యా అని కశ్యపుడు ఇతనికి కృష్ణుడికి చెప్తున్నాడు అని మళ్ళీ కృష్ణుడే అర్జునుడికి చెప్తున్నాడు. శీసపది పుణ్యంబులగు కర్మంబులు ఎప్పుడును చేసి ఇంపారుచుండు ఐహిక సుఖం అంటే పుణ్యమైనటువంటి కర్మలు చేసి పుణ్యమైనటువంటి కర్మలు నిరంతరము చేయడం వల్ల మానవుడు ఐహిక సుఖములు అంటే ఈ భూమిలో అనేక సుఖాలని పొందుతాడు. ఐహికుడు ఎవరు? ఐహిక సుఖములు. ఐహికము అంటే ఈ ప్రపంచంలో అంటే ధన ధాన్య కనక వస్తు వాహనాలు, తర్వాత స్త్రీ, ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత త్రిదివంబును పడసితి చెప్పుకుంటున్నాడు ఆయన పుణ్యకర్మలు నిరంతరం చేయటం వల్ల నాకు అనేకమైనటువంటి ఐహిక సుఖాలు వచ్చేసాయి. త్రిదివము స్వర్గం కూడా లభించింది నాకు. అంటే మంచి ధీ అంటే బుద్ధి కలిగినటువంటి ఓ కశ్యప, ఓ విప్రవర, అత్యంత యత్న లబ్ధమైనట్టి పదము పదపడి ఒక మాత్ర భ్రంశమునుంది కామ క్రోధ ముఖ చిత్తముల విశేషముల పొరి జన్మంబును మరణంబును కలుగంగా నేను తల్లులను తండ్రులను సహోదరులను పుత్రులను అనేక జాతి కలితులను కాంచి ఎలా చెప్పేశారంటే ఆయన నేను పుణ్యకర్మలు అనేక చేయడం వల్ల చక్కటి సుఖాలను అనుభవించాను, స్వర్గాన్ని పొందాను. కానీ ఇక్కడ చెప్తున్నారు ఏమనంటే చదవమ్మా, పదపడి ఒక మాత్ర అంటే చాలా కొంచెము, ఒక మాత్ర అంటే త్రుటిలో తప్పిపోయింది. కాబట్టి మీరు పైకి వెళ్తున్న కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఆ త్రుటిలో తప్పేసేటప్పటికి ఏం జరిగింది నీకు? మళ్ళీ చదవమ్మా మొదటి నుంచి. అది కాదు, అది అత్యంత యత్నంబైన పదం అంటే పరమ ప్రయత్నము చేసి ఒక పరమ పదానికి సంబంధించుకోవాలి. మీరు ఆ పరమ పద సోపాన పఠనమే గుర్తుంచుకోండి. ఇంకొక గడి మీరు దాటారా అయిపోయింది, మీకు పాములు ఏమీ లేవు. 190 మంది ఆయన చేతిలో పడిపోతారు.
ఆ నోట్లో పడ్డావు నువ్వు మళ్ళీ కిందకు వచ్చేస్తావు. మళ్ళీ ఆల్మోస్ట్ 1 దగ్గరికి స్టార్ట్. కాబట్టి ఇక్కడ ఆటలో కూడా వైకుంఠపాళిలో కూడా మనకి తత్వాన్ని బోధించారు. కాబట్టి ఇక్కడ ఏం చేసి చెప్పారంటే ఒక త్రుటిలో తప్పింది. తప్పడం వల్ల నా పరిస్థితి ఏమైపోయిందంటే ఒక మాత్ర భ్రంశమన అంటే ఇలా అంటే కొంచెం జారి పట్టడం వల్ల భ్రంశమన జారి పడిపోవడం వల్ల ఏమిటి కామ క్రోధముఖ చిత్తముల నాలో కామము క్రోధము మొదలైనటువంటివన్నీ నా మనసుకు అలవాటు పడ్డాయి. పడి విశేషములను పొరిపొరి వీటి వల్ల దాన్ని పొరిపొరి మళ్ళీ 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 జన్మమును మరణమును దీని వల్ల కామక్రోధాల వల్ల మళ్ళీ పుట్టడం చావడం అంతేకాకుండా కలుగంగా కల్లులు ఈసారి పుట్టినప్పుడు ఈ తల్లిదండ్రులు, ఇంకోసారి పుట్టినప్పుడు ఇంకో తల్లిదండ్రులు, అప్పుడు ఆ జన్మలో ఆ సహోదరుడు, ఆ జన్మలో ఇంకో భార్య, ఈ జన్మలో ఇంకో భార్య, ఈ జన్మలో పిల్లలు, ఆ జన్మలో ఇలా వచ్చిందిరా నాయన నా బతుక. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు అక్కడే పోనీ ఒకటే, ఒకసారి బ్రాహ్మణుడిగా, ఒకసారి క్షత్రుడిగా, ఒకసారి వైశ్యుడిగా, ఒకసారి శూద్రుడిగా, ఒకసారి ఆడగా, ఒకసారి మగగా, ఒకసారి కుక్కగా, ఒకసారి పిల్లిగా, ఒకసారి ఇలా ఎత్తి 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 మళ్ళీ ఆ జన్మలో భార్య పిల్లలు బంధాలు మళ్ళీ ఎక్కడికక్కడికి వచ్చి అది ఎలాగంటే చెప్పండి, తల్లులను తండ్రులను సహోదరులను పుత్రులను అనేక జాతి ఫలితులు కాదు అనేక జాతుల్లో ఇలా చూశాం. ఇప్పుడు ఎలా ఉందంటే అది ఎలా అంటే జున్ను పాలు వివిధ భంగుల వాణి అది జున్ను పాలు వివిధ భంగుల వాణి త్రావితి అంటే జున్ను పాలు అంటే ఎన్ని రకాల చనుబాలు దగ్గర ఎవడి అంటే ఏంటి, నేను పుట్టినప్పుడల్లా ఇప్పుడు ఒకసారి కుక్కవి, ఒకసారి పంది, ఒకసారి ఇంకోసారి మనిషి, ఆ మనిషి కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎన్ని దాగాను ఎవడికి సుహృద్వియోగ ధననాశ దుర్దశలుంది. ప్రతిసారి ఆ జన్మలో మంచి స్నేహితులు, వాడు చనిపోయినప్పటికీ నేను ఆడవడం, లేకపోతే ఆ జన్మలో ధననాశం అయిపోవడం, మళ్ళీ ఆడవడం అయిపోయింది. అది ప్రాణం పోగానే ఫినిష్, బంధాలన్నీ తెగిపోయినాయి, మళ్ళీ ఇంకో జన్మ. ఇలా ప్రతిసారి నేను బాధపడుతూనే వచ్చాను. బుద్ధినాశ ధననాశం దుర్దశలుంది, అనేకమైన దుర్దశలు పొందాను. ఇది ఒక క్షణంలో జారిపోవడం మూలంగా నాకు మానస శరీరములకు అది మానస శరీరములకు నానా వేదనముల వివిధ నరక గతుల దుఃఖానేక వనర్చు విమాన వద బంధన ప్రమర్ధన కృతులు. కాబట్టి ఏం చెప్పాడు, మానస అంటే ఆయా శరీరంలో మనసుతో బాధపడ్డాను, శరీరంతో బాధపడ్డాను. తర్వాత మానస వివిధ నరకగతులు, అనేక సార్లు ఇక్కడ పాపాలు నరకాలు అనుభవించు, నరకగతులు దుఃఖానేకత్వం, అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవించు. ఏదో ఆ జన్మలో చేసేటప్పటికి ఇగో వీళ్ళ వియోగం, ఒకసారి తల్లి, ఒకసారి తండ్రి, ఒకసారి ఇంకోటి, ఒకసారి డబ్బు పోవటం, ఇంకోసారి అవమానాలు పాలవడం, ఇంకోసారి తన వాళ్ళందరూ చనిపోవడం, ఇంకోసారి ఏదో అంగవైకల్యం కలగడం, ఇవన్నీ సింధుడు గుర్తున్నాయి పాప. ఇప్పుడు ఇలా అనేక సార్లు బాధపడ్డాను.
విమాన దుఃఖానేకత్వ వనర్చు దుఃఖానిక ఉనర్సు దుఃఖాలు తీసుకొచ్చేటువంటి విమానము అవమానం అంటే అవి దుఃఖానేకమనర్స్ అభిమాన దుఃఖానేకమనర్స్ అభిమాన అభిమాన అంటే అవమానాలు పడ్డారు. అవకానేకర్సభిమాన అనాలి. అభిమానం అంటే అవమానం. వధ ఒక్కొక్కసారి నన్ను చంపేశారు, ఒకసారి ఆ జన్మలో నన్ను చంపేశారు. బంధ ఆ జన్మలో నన్ను బంధించారు. ప్రమర్దన అంటే నన్ను బాగా మర్దించారు, చిత్రబద్ధ చేశారు. అనేక కృతులతో నేను బాధపడ్డాను, అదే కదండి. ఇప్పుడు ఉదాహరణకి వాడు ఏదో పాము అయి పుట్టాడు, ఆ పాముని చంపాలంటే ఎక్కడ కొడతాడు? తల మీద కొడతాడు ఎవడైనా. మరి తల మీద కొట్టినప్పుడు దెబ్బలు తగిలినాయి. గాడిదగా పుట్టాడు, దెబ్బలు తగిలినాయి. పాము అయి పుట్టాడు, చంపేశారు, అవమానం చేశారు. మనిషిగా పుట్టాడు, అవమానం చేశారు. ఇలా అనేక దుఃఖాలు వచ్చేటువంటి పడ్డాలనే పడ్డాన్నయ్య అని చెప్తున్నాడు ఆ సిద్ధుడి కశ్యపుడు. అని కశ్యపుడు ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఆయన ఎన్ని వచ్చేది సిద్ధుడు కశ్యపుడు, కశ్యపుడు కృష్ణుడు, కృష్ణుడికి ఈయన అని జనమేజయుడికి వైశంపాడు అని సూతుడికి అది అనుభవించుచు నుండి చివరికి విసిగిపోయా. అది రావాలండి మనకి, ఆ విసుగుదల రావాలి, అనిపించాలి. లోకతంత్రము పరిత్యజించి లోకతంత్రం అప్పుడు లోకతంత్రాన్ని వదిలేసి ఒరే కనీసం ఇప్పుడైనా వదిలేశాను. లోకతంత్రం లోకతంత్రాన్ని పరిత్యజించి అది పదం పడి ఆత్మ ప్రసాదంబున ఆత్మ ప్రసాదంబున ఆత్మ ప్రసాదం అంటే ఆత్మ స్వరూప నిరూపణం హేతు వల్ల ఇదిగో ఇటువంటి సిద్ధిని పొందారు, ఇటువంటి సిద్ధిని పొందారు. ఇంకా లోకంబులను ఆలోకింప ఇట్లు లోకంబులను ఆలోకింప నాకు ప్రజాసర్గంబు కల ఎంత కాలంబున అది ఇట్లు లోకంబును ఆలోకింప అంటే ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూడటం వల్ల అంటే అన్ని ఇప్పుడు సాక్షి. అప్పుడు నువ్వు దేనికి సంగమించు అంటే జరిగింది ఆహా జరిగింది, వచ్చింది ఆహా వచ్చింది, దేనికి కుంగు లేదు పొంగు లేదు. లోకానవలోకమున ఆలోకింపు నాకు ప్రజాసర్గము కల అంతకాలము అంటే ప్రజాసర్గం అంటే మనుషులతో సంగమము లేనంత వరకు చూడండి, నీకు ఎవరితోనూ సంగమం లేనంత వరకు నీకు కలిగేది శుభం. నీకు సంగమం పెరిగిందా, సంగమము కలయిక, దాని వల్ల నీకు విషాదం. ఎందుకని? నీకు సంగమం కలిగింది, వాడు ఎలా ఉన్నాడో అని బాధ అక్కడే స్టార్ట్ అయిపోయింది. వాడికి ఏమన్నా అవుతుందేమో అన్న బాధ అవలా. అది ఏదైనా సార్ మీరు బాగా ఆలోచించండి. అది ఏదైనా సరే, అది మీ మిత్రుడు కావచ్చు, పుత్రుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు వాడితో సంగమం పెట్టుకున్నారా నీకు బాధే. నేనంతకంతకు ఎక్కుడు లెస్సయ్యగు దశలు నేనేం చేశాను అప్పటికప్పుడు ఇంకా పెరిగి ఇంకా పెరిగి ఇంకా పెరిగి. ఎందుకంటే నాకు వాళ్ళతో సంగమం లేదు, ప్రతిదీ సాక్షి. అప్పుడు కూడా వీరికి భార్య పిల్లలు అందరూ ఉండొచ్చు, వాళ్ళతో బాగుంది ఇది పోయింది కానీ రైట్, తను మాత్రం సాక్షి. ఉదాహరణకి సూర్యకిరణాలు తీసుకుందాం, వాయువు తీసుకోండి. వాయువు మంచి మంచి పూలు ఉన్నాయి, ఆ పూల మించి వెళ్తున్నాయి, అబ్బా ఎంత బాగుంది ఆయన వాయువు ఆగుతాడు, వెళ్ళిపోతాడు. అక్కడ మురికి అన్నాడు, అది
బ్రహ్మానందంబు సులభంబ అని పలికి. బ్రహ్మానందము సులభంబా. నీకు బ్రహ్మానందం ఎప్పుడు సులభం అంటే ప్రజాసర్గము లేనంత వరకు. ప్రజలు అంటే నీ సంతానం కావచ్చు, నీ చుట్టూ నువ్వు కాక, ఇంకా ఎప్పటికీ నీతో నువ్వు కూడా కాక, నీతో నువ్వు కూడా కాకుండా ఉన్నప్పుడు తర్వాత అని పలికి మరియు అని పలికి మరియును ఉత్తరమాడు. ఉత్తరమాలు చెప్పు. ప్రీతుడనైతే ఎన్నో నీకు స- ఎన్నో 160. 160 171 దగ్గర ఆపేసాం. ఇవాళకి 171 దగ్గర ఆపుతాం. సరేనా? ప్రీతుడనైతే నీకు స- ప్రీతుడనైతిని నీ దశ. నీ పట్ల నాకు కొంచెం సంతుష్ట కలిగిన ఆయన కశ్యప. పరిస్ఫుట భంగిని చెప్పు పరిస్ఫుట భంగిని చెప్పు. ఎత్తి నా చేత ఎత్తి నా ఉపాసిస్తమై చేత ఉపాసిస్తమై పడయ చేరితి. పడయ చేత. నాయన నువ్వు నాకు ప్రస్ఫుటంగా చెప్పు. నా దగ్గర నువ్వు ఏమి నేర్చుకోవాలను, నా దగ్గర నుంచి ఏమి ఆశించి నా దగ్గరకు వచ్చావు నాయన. చేరితి నీకది కలుగునట్టుగా నీకది కలుగునట్టుగా చూతు. చూడు. నువ్వు నన్ను ఏది నా దగ్గరికి ఏది ఆశించి వచ్చావు అది నీకు వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. అవశ్యమును అవశ్యము వినయ సుందర అవశ్యమును వినయ సుందర. అవశ్యం తప్పకుండా వినయ సుందర. కొన్ని మాటలండి తిక్కన గారు తప్ప బహుశా ఇంకెవరు ప్రయోగించలేరేమో అనిపిస్తుంది. మీరు ఆ భీష్ముడి గురించి చెప్పడం కూడా ఆయన రాశాడు. ఆయన ప్రాణాలు పోయిన తర్వాత భీష్ముడి శరీరాన్ని శవము అనడానికి ఇష్టం లేదు. మీరు చూడండి సాహిత్యంలో శవరత్నము అని ప్రయోగించిన ఏకైక కవేమో బహుశా బహుశా నేను కానీ అందరూ చదవలేదు కదా, చదవలేదు చదవలేను కూడా. శవరత్నం ఎందుకంటే భీష్ముడంత శరీరాన్ని శవం అంటే ఏంటండి అనుకున్నాడేమో బహుశా. అలాగే ఇక్కడ చూడండి వినయ సుందర. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎందుకు నీకు అందం వచ్చింది? నీలో ఉన్న వినయమే నీకు అందాన్ని. అంతేగాని నీ కనుముకు తీర కాదు ఇక్కడ అందానికి. వినయ సుందర. నన్ను ఎరింగి వచ్చితి నన్ను ఎరింగి వచ్చితి నీవి తెలివి ఈ తెలివి అస్మదీయ మతికెక్కిన నీవి తెలివి అస్మదీయ మతికెక్కిన నిన్ను పరిగ్రహించి. ఆయన వినయం అనేటువంటి సుందరమైన నువ్వు నన్ను తెలుసుకొని వచ్చావు. ఈ నీ తెలివి నువ్వు నన్ను వచ్చిన ఈ తెలివిని అస్మదీయ నిన్ను పరిగ్రహించి. అంటే నా మనసుకు బాగా ఆనందం కలిగింది. కాబట్టి నేను నా శిష్యుడుగాను లేకపోతే నిన్ను నా అనుసరుడుగాను పరిగ్రహిస్తున్నా. ఎందుకని నీ వినయం నాకు నచ్చింది కాబట్టి నేను పరిగ్రహిస్తున్నాను. చెప్పు నాయన ఏం కావాలి? అతడు హర్షించుచు చాలా ఆనందపడుతూ నన్ను పరతత్వ ప్రబోధనమున అది కృతార్థత్వని చేయము చేశాను. నన్ను పరతత్వ ప్రబోధం, పరతత్వం గురించినటువంటి జ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యుణ్ణి అంటే నన్ను కృతార్థత్వము కృతార్థం అనేటువంటి దాన్ని కృతార్థత్వం నాకు కలగజేయండి. అంటే నాకు ధన్యత్వాన్ని కలగజేయండి. ఏది పరతత్వ ప్రబోధం అంటే జ్ఞానాన్ని చెప్పి. జన్మ మృత్యు దుఃఖ నిరాశ అంటే నాకు ఈ జన్మ దుఃఖం ఛాయా దుఃఖం జరా దుఃఖం ఈ జన్మ పరంపరల నుంచి ఈ మృత్యు పరంపరల నుంచి నన్ను నిరాశ నేను వదిలిపెట్టేటట్టుగా ఈ చక్రం నుంచి బయటపడేటట్టుగా చేయాలి. పరమ కారుణ్యనిధి అయినటువంటి ఓ సిద్ధి ఆయన ఒక సిద్ధుడు. ఓ సిద్ధుడా నన్ను కారుణ్యంతో అనుచు ఆ చరణంబుల కరణంబుల అవలంబించి ఆయన చేతుల్ని ఆయన కాళ్ళని చేతులతో అవలంబించి అంటే గట్టిగా పట్టుకుని గట్టిగా పట్టుకుని
ప్రణతి ఆచరించి ప్రణతి ఆచరించి నమస్కరించి కేలు ముగిచి ఉన్న కేలు ముగిచి ఉన్న ఆ యుర్వీ సురోత్తముతో చేతులు రెండు ఇలా జోడించున్నాడు. అటువంటి ఆ ఉర్వీసురుడు అంటే బ్రాహ్మణోత్తముడితో ఆ సిద్ధ సత్తము ఆ సిద్ధ సత్తముడు సిద్ధుల్లో గొప్పవాడైనటువంటి ఆయన నీకు పరిపాటిని చెప్పిన నీకు పరిపాటి చెప్పిన సావధాన మానసుండవై సావధాన మానసుండవై ఆకర్ణింపుమని ఆకర్ణింపమని ఆయన నీకు పరిపాటి చెప్పిన అంటే నీకు నేను క్రమంగా పరిపాటి అంటే నెమ్మది నెమ్మదిగా చెప్తాను. నువ్వు సావధానమతిపై అవధానం అవధానం అంటే చాలా అటెంటివ్ గా విత్ అటెంటివ్ మైండ్ వినాల్సమా నేను చెప్పినవన్నీ. అలాగే స్వామి చెప్పండి. ఆట వెళ్ళ ధర్మ సాధనంబు తనువు ఇప్పుడు చెప్తున్నారు చూడండి. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. మీరు ధర్మాల్ని సాధించాలంటే నీకేముండాలి? నీ శరీరం ఉండాలి. శరీరమాద్యం కలుదనక ఆద్యం అంటే మొదటిది. కాబట్టి నువ్వు శరీరాన్ని రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. శరీరమాద్యం కలు ధర్మ సాధన. కాబట్టి ధర్మ సాధనము తను. తర్వాత ధర్మము పరిజ్ఞానదాయి. ధర్మము పరిజ్ఞానదాయి. ఈ ధర్మం ఎటువంటిది? విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చాడు. పరిజ్ఞానదాయి. పరిజ్ఞానము మామూలు జ్ఞానం అంటే జ్ఞానం, పరిజ్ఞానం అంటే మోక్ష జ్ఞానాన్ని కూడా ఇవ్వగలిగింది ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు సాధించాలంటే నీకు కావాల్సింది తనువు అంటే శరీరం. ఇది సైక్లికల్ ఎఫెక్ట్. నీకు మోక్ష జ్ఞానం రావాలనుకో ధర్మం తెలియాలి, ధర్మం నీకు రావాలనుకో శరీరం ఉండాలి. ఎందుకంటే నీ ధర్మ సాధనకి నీకేం కావాలి? శరీరం కావాలి. అట్లుగాన కాబట్టి అందువల్ల అది తనువు ఓమన వలయు. అది చూసారా? తనువు ఓమ వలయు రక్షించుకోవాలి. అందుకని నీ శరీరాన్ని హింస పెట్టి నువ్వు చేసేదాన్ని తపస్సు అనరు. పైగా అది హింస కింద వస్తుంది. అది హింస కింద వస్తుంది. చాలా మంది నేను చూస్తూ ఉంటానండి. పొలాల రోజు నుండి నేను పొద్దున్న నుంచి మంచినీళ్ళు కూడా దాక్కకుండా ఉండమని ఎవడు చెప్పలేదు. పైగా గృహస్థు అలా ఏమీ తినకుండా ఉపవాసాలు చెయ్యరాదు. తగుమాత్రంగా తీసుకోవాలి ఆ రోజున పలహారములాగానే తీసుకోవాలి. ప్రసాదంలాగా తీసుకోవాలి. అందుకని ప్రసాదాలు పలహారాల్లాగాను, పలహారాలు భోజనం లాగాను చేయకూడదు. శరీరం కొంచెం నక్కలాడుతూ ఉండాలి. మర్త్యుడు మర్త్యుడేమిటి ఏమరక ఆత్మహితము కోరి. అది మర్త్యుడేమట అంటే ఎప్పుడూ కూడా ఏమరక అంటే ఏమరపాటు ఏమీ లేకుండా ఆత్మహితము కోరి అంటే తన యొక్క శ్రేయస్సు కోరుకొని నిలబడి ఉండాలి. అది తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏ మరుటల తెరంగును అంటే ఏ విధంగా నీకు ఏమరపాటు వస్తుంది? ఏమరపాటు అంటే ఆ నిర్లక్ష్య భావన కావచ్చు, మనకి అజాగ్రత్తలు ఎలా ఉంటాయో చెప్తాను విన్నాడు సిద్ధుడు. తన సత్వమును బలంబును తన కయ్యడు కాలంబు ఆరయగా తలం ఆహారములకు. కాబట్టి మొదటి ఏంటి? తన సత్వము అంటే తన సత్వం, తన యొక్క సత్వ సిద్ధ గుణాలు, లేకపోతే బలము శక్తి. తనకు అయ్యడు కాలం అంటే తనకి కాల నియమాలు. బాగా ఆలోచిస్తే అసలు
ఏదో వాడు చేశాడు కానీ వీడు చేస్తాడు. వాడు చేసినప్పుడు వాడి బలము, వాడి సత్తువ, వాడి శరీర ఆ వ్యాయామాలు అవన్నీ బట్టి వాడు చేస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కాశీ వెళ్ళారండి, కాశీ వెళ్ళి ఆయన 9 నెలలు తపస్సు చేశారు తినిగట్టే, నేను చేస్తానంటే నువ్వు చేయకూడదు. నువ్వు 2 రోజులు ఏమీ తెలియకుండా ఉండలేవు. కాబట్టి చెయ్యి. నువ్వు ఎంత వరకు తినగలవు అంతవరకు తిని నెమ్మదిగా తిని చేస్తావు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే తింటే తర్వాత జపం చేయకూడదు అని. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. పరబ్రహ్మాన్ని తీసుకున్న తర్వాత అపవిత్రుడు ఎలా అవుతాడండి? ఒక విషయం చెప్పండి, అసలు మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని నమ్ముతున్నారా? మరి అన్నం తిన్న తర్వాత మీరు అపవిత్రులు ఎందుకు అయిపోతారు? అలాగే యాదేవి సర్వభూషణ నిద్రారూపేణ సంస్థిత, నిద్ర రూపంలో ఉన్నటువంటిది ఆవిదేవి అని నమ్ముతున్నారా? నిద్రపోయిన తర్వాత మీరు అపవిత్రులు ఎలా అవుతారు? కాబట్టి ఏదో కొంచెం అపవిత్ర రోజు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మీరు మళ్ళీ జపం చేసుకోవచ్చు, తప్పే ఉంది అందులో. తలంపడు ఆహారములకు తలంపడు ఆహారములకు ఆహారములను అంటే ఏం చేస్తాడు? కాల నియమాన్ని పాటించకుండా తింటూ ఉంటాడు. అది కారణం ఎప్పుడు మధ్యాహ్నం దాకా రాత్రి సాయంకాలం తినకూడదు, అప్పుడు తింటూ ఉంటాడు వీడు. అగునవి కానివి అను వివేకము వివేక బుద్ధి. ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండద్దు. సాయంకాలం పూట ముఖ్యంగా దాన్ని ప్రదోష సమయం అంటారు. అప్పుడు దీపారాధన చెయ్యాలి, అంతే తప్పితే అప్పుడు తినడం ఏంటండి? అది రాక్షసులు తినే సమయం కాదు. కాబట్టి 1 గంట అయి తిను, మళ్ళీ కాల నియమం ఉండదు తినడానికి. ఇంకొంతమంది చూస్తాం, వాడు పొద్దున్న 4 గంటలకే ప్రారంభిస్తుంటారు, ఏదో తిండికి పుట్టంలాగా. బహుళ భోజనం ఒక మరిసే, అది బహుళ భోజనం ఒక మరిసి ఏం చేస్తారు? మిక్కిలిగా తినేస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటానే పొట్టుపోయిలో పొట్టుకోరు, అలా తినకూడదు. ఒక మరి దుర్నిష్టను ఉపవసించు. అది ఒక మరి దుర్నిష్టను. ఒకసారి ఏం చేస్తాడు? చాలా దుర్నిష్ట, మామూలు నిష్ట కాదు అది. మంచి నీళ్ళు కూడా తక్కన. ఇక మర్నాడేమో పట్టుపోయిన కూడా అవుతుందండి అది. గత కాలము అంటే చూడండి, చాలా అంటే చాలా సేపు అయింది రా. శాస్త్రం ఏం చెప్పిందంటే వండిన తర్వాత 3 గంటల తర్వాత, ఒక యామం 3 నుంచి 4 గంటల తర్వాత దాన్ని తినద్దని చెప్పి. మీరు కావాలి శ్రద్ధాత్రయ విభాగం భగవద్గీత అంటే మనం అప్పుడే వాళ్ళదంటే కొన్ని దేశాల్లో వాడు వారం రోజులు సరిపడి వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటున్నారు. వీడికి బుద్ధులు ఎలా వస్తాయండి? ఆ బుద్ధులే వస్తాయి. మరి సార్ పారేసుకోవాలండి, నువ్వు వండేటప్పుడే కొంచెం ముద్ద తక్కువ వండుకో, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కర్మే ఎదురుతున్నాడు. కాబట్టి ఒక యామం ఉండకు. తర్వాత గతకాలం అపక్వమును, అపక్వం అంటే వండని పదార్థం, సరిగ్గా ఉడకని తినకూడదు. గురు దుష్ట, గురు అంటే తొందరగా గురు దుష్ట విషమ విరుద్ధము. గురు దుష్ట విషమ విరుద్ధము అంటే తొందరగా పాకం అంటే పాకము లేనిది, దుష్ట పదార్థ దోషము కలిగినది, విషమ అంటే విరుద్ధ అంటే కొన్ని పదార్థాలు కలయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మనందరికీ తెలిసిన విషయం, పాలకూర టమాటా అది కలవకూడదు. మీకందరికీ తెలుసో తెలియదు కానీ అరటిపండు పాలు కలవకూడదు. అరటిపండు మంచిదే, పాలు మంచిదే, కానీ విడివిడిగా 2 కలవకూడదు.
కలిస్తే మంచిది కాదు అది అటువంటి అన్నమాట. విషమ విరుద్ధము విషమ. విపుల రసం విపుల రసము అంటే చావైన బాగా చావగా ఉన్నది. ఆయన అన్నము అయిన అన్నము తా అరయక భుజించు అది. వాడు ఏం చేస్తాడు? అటువంటి అన్నం తింటూ ఉంటాడు. అంటే ఎటువంటి అన్నం తింటుంటాడు వాడు? బాగా ఎప్పటిదో, లేకపోతే సరిగ్గా ఉడకనిది, అపక్వమైనది, గురు తర్వాత తొందరగా పాకం పట్టంది, దుష్ట అంటే సరైనటువంటి దోషభూయిష్టమైనది. దోషభూయిష్టం అంటే ఆవిడ ఇంట్లో రాని సమయంలో వండింది, అది నువ్వు తింటున్నావు కాబట్టి నీకు అవన్నీ వచ్చేస్తాయి, ఆ బుద్ధులే వస్తాయి. అప్పుడు ఆవిడ వండకూడదు, నువ్వు తినకూడదు. విషమ విరుద్ధము అంటే పరస్పరం విరుద్ధమైనటువంటి గుణాలను తింటాం. అంటే నువ్వు అన్నం ఎలా ఉండాలంటే బాగా జావలాగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మళ్ళీ మేకుల్లాగా ఉండకూడదు. ఆయన అన్నముతో అరయ భుజించు, కుడుపుపై కుడుచు అంటే కుడుపై కుడుచు, తిన్నదాని మీద మళ్ళీ తింటు. తిన్నాడు వెంటనే ఏం కొడిచాడా, ఇవ్వండి నాకు పర్వాలేదు, దీని దారి వేరు దాని దారి వేరు, కొంచెం ఆగరా. తిన నిద్ర కూరు, పగటిపడి నిద్ర పోతూ ఉంటాడు. సురత పరత ఉంది. సురత అంటే మంచి మైథునంలో, పరత పరవశుడై, సురత సురత పరత పెళ్ళ ఆయాసపడు, బాగా ఆయాసంతో పడుతుంది. నిజమైనప్పుడు అసలు ఆయాసం రాదు. విమూఢుడు అతన్ని భాషించు దోషత్రయము అటువంటి వాడు మూఢుడు. విజృంభించి మూడు వాడిని దోషత్రయము, మూడు దోషాలు. ఏమిటా దోషాలు? వాతము, పిత్త, శ్లేషం అనే దోషాలు వాడిని ఆక్రమిస్తాయి అని చెప్పి ఇప్పుడు శ్లేష్మాది రోగ వికారములకి అవి ఏమిటో చెప్తున్నారు. ఎవరు? సిద్ధుడు కశ్యపుడు. చెప్పండి. అర్హ కర్మ లోపం ఎన్నోది ఇది? వచనమా? వచనమా? ఆట. అర్హ కర్మ లోపము, అర్హ కర్మ లోపము, అర్హ కర్మ లోపం అపచయం అనరించు. అర్హ కర్మ లోపము అంటే తగిన పనిని, చెయ్యదగిన పనిని వీడు చెయ్యకుండా అపచయం అనొచ్చు. తను అంటే వీడు చెయ్యాల్సిన పని చెయ్యడు, అది దాన్ని వీతి చెయ్యడు, చెయ్యకూడదు చేస్తుంటాడు, నిషేధం. అనగా దేహమునకు అనర్హ వేగ ధారణము, అది దేహమునకు అనర్హ వేగ ధారణములు అంటే దేహమునకు తగనటువంటి ఉద్రిక్తాలు. అంటే వాడి దేహాన్ని వాడికి ఆల్రెడీ బీపీ ఉంది, వాడు ఇంకా బీపీ తెచ్చుకుంటే చస్తాడు. రోగతతి జనింపగ చేయు అంటే రోగముల సమూహాలని వాడికి పుట్టు. కాబట్టి బీపీ తెచ్చుకో. కామరోషములను కాయం అంటే కామాన్ని, రోషాన్ని అంటే క్రోధాన్ని కాయము ఎడల నీ శరీరం నుంచి కోల్పోతుంది. కామక్రోధాల వల్ల నీ శరీరం నశిస్తుంది అని చెప్తాను. తర్వాత కందపద్యం. అత్యంత ప్రబలములు, చాలా బలము కలిగినటువంటివి పైత్య వికారములు అంటే నీకు పైత్య వికారములు రేగుతాయి అంటే అవి విజృంభిస్తాయి. చాలా బలం కలిగి పైత్య వికారములు విజృంభించి ప్రాణములకు శీఘ్రత్యాయము అంటే ప్రాణములకు శీఘ్రంగా, తొందరగా వదిలిపోవడానికి ఉపయోగపడతాయి. అంటే ప్రాణం పోతుంది, తొందరగా ప్రాణం పోవడానికి ఇది అసలు కారణం. అనవసరమైనటువంటి కామక్రోధాలు.
మహోద్ధత్యంబున నెలవు వెడల తరిమి సుచరిత. సుచరిత. మహోద్ధత్యమున అంటే గొప్పగా ఉద్ధతితో విజృంభతో ఉద్ధతితో ప్రాణం వదిలిపోయేటట్టుగా తరిమిపోతాడు. ఏమిటి? నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యకుండా చెయ్యకూడని పనులు ఇవన్నీ చేశారు. తర్వాత మనిషి మరణానికి కాదు. తర్వాత 171 అయిపోయినాయండి. ఈ శ్లోకంలో 228 ఎన్నో ఉన్నాయి ఇందులో నాకు తెలుసు. అంటే ఇంకా 228 అంటే ఇందులో ఒక 29 ఒక 29 అంటే 235 అంటే 2 రోజుల్లో ఖచ్చితంగా అయిపోతుంది. అంటే ఒక రోజులో మనం 27 చెప్తున్నాం, ఇంకో రోజులో 27 చెప్తున్నాం. ఇంచుమించుగా మనం చెప్పిన దగ్గర నుంచి 2 days లో. కాబట్టి నేను వచ్చే సోమవారం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అంటే రేపు సోమవారం కాదు, ఆ పై సోమవారం. ఎందుకంటే మా ట్రైన్ 5 కల్లా వస్తుంది. నేను ఇంటికల్లా 6 కల్లా వస్తాను కాబట్టి చెప్పే ప్రయత్నమే చేస్తాను. ఎనీ కేసు వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి. రాలేదనుకుంటే 7:20 కల్లా, లేకపోతే వెంటనే మంగళవారం నుంచి చెప్తాను. మంగళ బుధవారాల్లో నేను ఈ అధ్యాయం ఈ ఆశ్వాసాన్ని పూర్తి చేస్తాను. పూర్తి చేసి మళ్ళీ మనం, ఎందుకంటే ఈ అశ్వమేధ పర్వంలో 4 అశ్వాసాలు మనం తొందరగా పూర్తి చేసుకుంటే వచ్చే నెలలో మార్చిలో పూర్తి చేసుకుంటే ఏప్రిల్లో మిగతా ఆశ్వాసాలు పూర్తి చేసి ఏప్రిల్ 30 మనం టార్గెట్ గా పెట్టుకుందాం. 30th ఏప్రిల్ ఇది భారతము పూర్తి అయిపోతూ చూద్దాం. మహాదేవుడు దయ. ధూపమాఘ్రాపయామి. దీపానంతరం సిద్ధాచమేయం సమర్పయామి. ఓం భూర్భువః సర్వ చైతన్య రూపాంతా మాత్రం విద్యాం ముక్తి మోక్ష పరిశుద్ధ పరతత్వాస పరిశుద్ధాన్ని షోడశ సహస్ర భార్య సమేత అక్ష పట్టణ విష్ణు పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కాశ్మీర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తర ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాలను దాచమని సమర్పయామి. మంగళ మహానిరాజన దీపం. సజల జలధనీతం పల్లవీకేళిలోలం శ్రీతసురతరుమూలం సంవాసితేలం సురరికుకులకాలం బింబీలం శ్రీతసురమునిజానం నౌమి గోపాలబాలం. ఆనందమంగళకర్పూర నీరాజనానంతరం రాజమన్యం సమర్పయామి. నమస్కరోమి నమఃపార్వతీపతయే. మహాదేవ హర.
వజ్రం వాపమహీ మృదం భవగదోద్వేగస్య సిద్ధౌషధం మిథ్యా జ్ఞాన నిశా విశాలతమసా దిగ్మాం సుబింబోదయం క్రూరక్లేశమహీరుహమృతరజ్వాలాకాలం శిఖీద్వారం నివృత్తే సద్మనో విజయతే గోప కృష్ణేది వర్ణద్వయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ మహిం మహీయా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సుఖినోऽन्तु కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు అధన జీవేమ శరదాం శతం సర్వే జనా రక్షन्तु సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథ ఫల కరోనా నివారణం శ్రీకృష్ణ గురవే కుసుమంజలి మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు. మహాదేవ గురువు గారు పాదపద్మములకు నా శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురువు గారు. మహాదేవ 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 నాయన మౌద్గల్య నాయన మొన్న నువ్వు వెళ్ళింది పాండవ తీర్థమా? గురుగారు పాండవ తీర్థము. ఆ సమయంలో పాండవ తీర్థానికి రాణిస్తున్నారు ఆ టైంలో. అంటే వాచ్మెన్ పర్మనెంట్ గా అప్పుడు ఏం చేశారంటే మెయిన్ టెంపుల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారట దీన్ని మొత్తాన్ని. ఎవరు? మన అరుణాచలం అరుణాచలేశ్వరుడు గుడి వాళ్ళు. ఇది పాండవ తీర్థాన్ని వాళ్ళ కిందకి వెళ్ళిపోయిందిట. సంవత్సరానికి ఒకసారి ఈ మన సంక్రాంతి టైంలో అరుణాచలేశ్వరుడు ఇక్కడికి తీసుకొస్తున్నారట. అందుకని ఇదంతా ఇప్పుడు ఒక సిస్టమ్ లోకి వచ్చింది అని చెప్పి అంటున్నారు. రోడ్లు అవి చాలా బాగా వేశారు, ఇంప్రూవైజేషన్స్ చాలా చేశారు. పర్మనెంట్ గా 2 వాచ్మెన్లు పెట్టారు. గురుగారు నిన్న పౌర్ణమి, మాఘ పౌర్ణమి, మీరు ఒకసారి చెప్పారు అరుణాచలేశ్వరుడు తన ఒక భక్తుడి తిథి పెట్టడం కోసం వెళ్తాడని. అవునవును అవును, అది మాఘ పౌర్ణమి గురుగారు. వల్లలార్ అవునండి. నిన్న పొద్దున్నే వెళ్ళారు అరుణాచలేశ్వరుడు. పెట్టొచ్చారు ఆయన. పొద్దున్న 4ంటికి వెళ్ళి మళ్ళీ రాత్రి 12ంటికి వచ్చారు వారు. ఆ నది ఒడ్డుకు వెళ్తారు, ఆ రోజంతా అక్కడే ఉంటారు నది ఒడ్డున. అది జరిగింది గురుగారు. మహాదేవ 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 గురుగారు. తర్వాత గురుగారు కురుక్షేత్ర యాత్ర దిగ్విజయంగా జరిగి అనేకమైన ప్రత్యక్ష అనుభవాలు కలిగి మాతో పంచుకోవాలని మా కోరిక. తప్పకుండా. ఎందుకంటే ఈ మధ్య ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చాలా ఎక్స్కవేషన్ చేశారు. అదే అక్కడ కొత్త కొత్త విషయాలన్నీ బయట తీసి చేస్తున్నారు వాళ్ళు. చాలా ఎక్స్కవేషన్ జరుగుతున్నాయి. కాబట్టి తమరికి కూడా అట్లాంటి ప్రత్యక్ష అనుభవాలతోటి తప్పకుండా రావాలి గురుగారు. తప్పకుండా. అయ్యా మహాదేవ మహాదేవ మహాదేవ. గుడ్ ఆఫ్టర్నూన్. మనం వస్తున్నాం మరి.